సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 28/12/2023 నుండి 5/2/2024 వరకు కుజుడు తన స్వక్షేత్రాన్ని వదిలి తన మిత్రక్షేత్రమైన ధనుస్సు రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది. ధనుస్సు రాశికి రాశాధిపతి వచ్చి గురువు అయితే ఈ కుజుడు వెళ్ళి యొక్క మూల 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం మీద ఈయన ఈ 5వ తారీఖు వరకు, అంటే ఫిబ్రవరి 5 వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడున్న నక్షత్రాల్లో కానీ చూసుకుంటున్నప్పుడు ఈయనకి మూలా నక్షత్రము, అలాగే మనకి ఉత్తరాషాఢ నక్షత్రానికి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరికీ మిత్ర నక్షత్రాలే కాబట్టి, అంటే ఆ యొక్క గ్రహాధిపతులు వచ్చే మిత్రులే కాబట్టి ఎక్కువ శాతం వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కుజుడు ధనుస్సు రాశిలో సంచారం చేయడం వల్ల ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి, ఎటువంటి పనులు చేయవచ్చు, ఎటువంటి అశుభ ఫలితాలు ఉంటున్నాయి, ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఇక్కడ వీళ్ళకి ఈ సింహరాశి వాళ్ళకి కుజుడు వీళ్ళకి పంచమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే కుజుడు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడో సహజంగా వీళ్ళకి ఈ పంచమ స్థానంలో కుజుడు సంచారం చేస్తున్నప్పుడు వీళ్ళకి తెలివితేటల్లో కానీ మాటల్లో కానీ వాటిలో ప్రతిదీ కూడా ఉధృతంగా ఉండడం, అంటే ఎక్కువగా ఆవేశపూరితంగా మాట్లాడడం, ఆలోచనలు కూడా చాలా ఫాస్ట్గా ఉండడం, దానివల్ల కాస్త ఇబ్బందులు పడడం, వివాదాలు కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక మాట అనేసిన తర్వాత అయ్యో అనవసరంగా ఈ మాట అన్నానే అని చెప్పి విచారణ అవ్వడం, ఎక్కువగా విచారించడం, ఇలాంటివి ఎక్కువగా ఉండడం అనేది కనబడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా పంచమ స్థానం అనేటప్పటికి మనకి తెలివితేటలు కావచ్చు, క్రియేటివిటీ కావచ్చు, అలాగే సంతానం కావచ్చు, ఈ విషయాలన్నీ కూడా మనం చెప్తూ ఉంటాం. ఎప్పుడైతే సంతానపరమైన విషయాల్లో ఉన్నాయో, ముఖ్యంగా ఈ యొక్క కొడుకుల ద్వారా కానీ కూతుళ్ళ ద్వారా కానీ కొంత వ్యధ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళ సంతానం, అంటే వాళ్ళకి సంబంధించిన విద్యా విషయాలు కావచ్చు, ఆరోగ్య విషయాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఏవైనా మాట వినలేకపోవడం, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఒక విషయం చెప్తే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల అనవసరమైన గొడవలు, ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది. అలాగే బంధువుల వల్ల కావచ్చు, మిత్రుల వల్ల కావచ్చు, అప్పటి వరకు చాలా మనకి దగ్గర వాళ్ళు, మంచి వాళ్ళు, అప్పటి వరకు కలిసి ఉన్నాము అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి సడన్గా ఏదో ఒక విరోధం రావడం, ఏదో ఒక గొడవ రావడం, తద్వారా మానసిక చింతన. ఎందుకంటే అప్పటి వరకు ఎంతో అభిమానించే వాళ్ళ దగ్గర నుంచి మనం గొడవలు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు, అదే గొడవలు లాంటివి వచ్చినప్పుడు కొంత మానసికమైన విచారణ అనేది కూడా కనబడుతుంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే సమాజానికి విరుద్ధంగా ఉండేవి విద్రోహ చర్యలు కావచ్చు, చెడు స్నేహాలు కావచ్చు, ఏవైనా సరే కొన్ని చేయకూడని పనులు చేయడము, అలాగే కొన్ని విషయాలు ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పకుండా దాచి ఉంచడము, ఇలాంటివి ఏవో ఒకటి, అంటే ఏ మార్గంలో అయితే వెళ్ళకూడదో ఆ మార్గాన్ని ఎంచుకోవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు కూడా, చిన్న చిన్నవేం కాదు పెద్ద పెద్ద ఇబ్బందులు కూడా పడే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది. అలాగే వాహనాలు వెళ్ళేటప్పుడు, నడిపేటప్పుడు, ఎదరవాళ్ళు ఏమైనా తీసుకెళ్ళేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్త అనేది తప్పకుండా చూసుకోవాలి. అలాగే ముఖ్యంగా శారీరకపరమైన ఇబ్బందులు అనేవి ఉంటాయి. విద్యార్థులు కాస్త మానసిక దృఢత్వాన్ని దాన్ని ఏర్పరచుకొని కాస్త విద్య అందు శ్రద్ధ పెట్టి అనేది చదవాలి. అలాగే క్రియేటివిటీ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే సినీ, కళ, రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా అనుకున్నంత శుభ ఫలితాలు ఏమీ వీళ్ళకి గోచరించడం అనేది కనిపించడం లేదు. కాబట్టి అలాంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఈ రాశిలో ఉన్న సినీ, కళ, రాజకీయ రంగాల వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు, అవకాశాలు కూడా సామాన్యంగానే ఉండడం అనేది జరుగుతోంది. అలాగే వీళ్ళు ఏవైతే కొత్త పనులు చేపడుతున్నారో ఆ పనులు కూడా చాలా బలంగా, అంటే చాలా ఒక ప్రణాళికగా వేసుకుంటేనే పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది. వివాహం కానీ స్త్రీ పురుషులకు కూడా సామాన్యమైన ఫలితాలు అనుకున్నంతగా వీళ్ళకి ఈ పూర్తి అవ్వడం అంటూ ఏమీ కనపడదు. అలాగే నిరుద్యోగులకు కూడా ఉద్యోగ భృతి లాంటివి లభిస్తున్నా కూడా, లభించేటట్టు కనపడినా కూడా అవి చేతికి చిక్కడానికి మాత్రం కొద్దిగా సమయం పట్టే అవకాశం అనేది కనపడుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం, అలాగే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి ఏదైనా పాములు, అంటే జంట పాములు మనకి గుళ్ళల్లో కనబడుతుంటాయి కదా, వాటికి కాస్త ఆవు పాలు పోసి ప్రతి మంగళవారం నాడు పటిక బెల్లం మొక్క, 2 ఎర్రటి పూలను సమర్పించడం ద్వారా వీళ్ళకి మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది.
అయితే ఇప్పుడు మనం ఈ కుజుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా. అయితే వీళ్ళకి ఈ యొక్క ప్రతి గ్రహానికి కూడా మనకి మార్పు చెందినప్పుడు కొన్ని కొన్ని గ్రహాలు ఒక నెలలో మారుతాయి, కొన్ని గ్రహాలు 45 రోజులకి, కొన్ని గ్రహాలు 18 నెలలు, ఇలా వాటి యొక్క నిడివిని బట్టి గ్రహాల యొక్క మార్పులు ప్రతి రాశిని మనకి ప్రతి రాశికి మార్పు చెందడం అనేది ఉంటుంది. ఆ మార్పు చెందినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు అనేవి ఖచ్చితంగా కనబడతాయి. అందరికీ ప్లస్ పాయింట్లు ఉండవు, అలా అని చెప్పి అందరికీ మైనస్ పాయింట్లు ఉండవు. ఏదో ఆ సమయం ఏదైతే ఆ గ్రహం ఎన్ని రోజులైతే ఎన్ని నెలలైతే అక్కడ సంచారం చేస్తుందో ఆ సంచారిస్తున్న సమయంలో ఆ గ్రహం మాత్రమే ఇచ్చే అశుభ ఫలితాలు శుభ ఫలితాలుగా మనం చెప్పుకుంటున్నాం. అయితే కానీ పూర్తిగా ఇవే ఫలితాలు పూర్తి స్థాయిలో ఉంటాయి అని చెప్పుకుందుకు లేదు. ఎందుకంటే దీంతో పాటుగా జన్మరాశి ఫలితాలు కూడా ఉంటాయి, అంటే మనం వ్యక్తిగత జన్మజాతకాలు కూడా ఉంటాయి. కాబట్టి దీనితో పాటు వాటిని కూడా పరిశీలనలోకి తీసుకోవాలి ఈ యొక్క రాశులతో పాటు. కాబట్టి ఈ యొక్క మనం ఇందాక చెప్పుకున్నవన్నీ కూడా మీకు గోచార ఫలితాలతో పాటు మీ జన్మజాతకాలకు కూడా అనుసంధానం చేసుకుంటూ మాత్రమే ఈ యొక్క మీరు ఈ యొక్క వాటిని పరిశీలనలోకి అనేది తీసుకోవాలి.